అంబర్పేట నియోజకవర్గంలోని ప్రేమ్ నగర్, పటేల్ నగర్, ఇతర ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆదరణ చూస్తుంటే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సారు లతకే చెప్పు ముందు ఆమెకే చెప్పు. కొంచెం నీళ్ళు రాకుండా గల్లీ బస్సీ చెప్పాలి. అంబర్పేట్ డివిజన్లో ప్రేమ్ నగర్లో ప్రచారం చేస్తూ ఉన్నాము. మా కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్, సీనియర్ లీడర్లు అందరితో కలిసి చేస్తున్నాము. ఇక్కడ ఇంత క్రితము ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుండే. మేజర్ ప్రాబ్లము వర్షాకాలంలో నీళ్ళు వచ్చి ముంపుకు ఇళ్లలో నీళ్లు పోయి ముంపుకు గురయ్యేది. అటువంటిది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఎవరి ఇంటికి కూడా నీళ్లు రాకుండా, వర్షాకాలంలో ఎవరి ఇల్లు కూడా మునగకుండా చూసుకున్నాము. కాబట్టి ఈ ఎంటైర్ ప్రేమ్ నగర్లో మంచి స్పందన ఉంది. మహిళలు ప్రత్యేకంగా సౌభాగ్యలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళ 3,000 రూపాయల పెన్షన్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మాది తెలంగాణ ప్రభుత్వము ప్రగతి భవన్ నుంచి నడుస్తుంది, సెక్రటరియట్ నుంచి నడుస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ఢిల్లీ నుంచి నడుస్తాయి. అయితే ఇక్కడ ఉండే ప్రజలు లోకల్గా నేను రోజు తిరిగేవాడిని కాబట్టి వాళ్ళందరూ ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి లోకల్గా ఉండే అభ్యర్థినే వాళ్ళు ఎన్నుకుంటామని ప్రామిస్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ ఎలక్షన్లు అయిపోయినాక ఢిల్లీలో ఉంటాడు, మోడీ గారు ఢిల్లీలో ఉంటారు. కానీ కాలేరు వెంకటేష్, కేసీఆర్ హైదరాబాద్లో ఉంటారు. 10 సంవత్సరాల నుండి ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా అన్ని మతాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, నార్త్ ఇండియన్స్ మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నార్త్ ఇండియన్స్ నేను మొన్న చాలామందిని కలిసినాను. వాళ్ళందరూ ఒక్కటే చెప్తున్నారు, మాకు బిజినెస్ పరంగా కానీ, ఇక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ ప్రాబ్లం కానీ, మంచినీటి వసతి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ చాలా మంచిగా ఉందండి. ఏ రాష్ట్రంలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి వాళ్ళందరూ కేసీఆర్ గారిని 3వ సారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని వాళ్ళు కూడా వాగ్దానం చేస్తారు.